మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన కొరకు వచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడి వాక్యంలో కొన్ని మాటలు, కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డల 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇక్కడ కుమారుల గురించి రాయబడిన మాటలు స్పష్టంగా కనపడుతున్నాయి. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశము ఆలకించుము, వివేకము కలిగి నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, లేఖనములు మనతో తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే, నా కుమారుడా అనే పదాన్ని సామెతల గ్రంథంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడికి మన మీద ఉన్న ప్రేమ ఏంటంటే మనలను కుమారులుగా కుమార్తెలుగా ఎంచాడు. ఇప్పుడు కుమారులు కుమార్తెలు అనేటువంటి వారు ఎలా ఉండాలంటే ఆయన జ్ఞానం ఉపదేశము అంగీకరించిన వారిగా ఉండాలి. కుమారులు కుమార్తెలు ఎలా అంటే ఆయన బోధకు చెవియొగ్గు వారిగా ఉండాలి. వారు వివేకము కలిగి ఆయన బోధకు చెవియొగ్గినప్పుడు అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. ఏ విషయంలో నీకు బుద్ధి కలగాలి అని మనం చూస్తే లోకంలో ఎంతో మందిని చూస్తున్నాం. ఎంతో మంది పిల్లలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎలాంటి భావములో ఉన్నారు, ఎలాంటి నడకలు నడుస్తున్నారు మన కళ్ళలో చూస్తున్నాం. అనేక మంది మగపిల్లలు ఈ రోజున వారు వేసే వేషాలను చూడాలి, వారు వేసే వస్త్రధారణ చూడాలి, వారి హెయిర్ స్టైల్ చూడాలి, వారి యొక్క నడక చూడాలి. ఎట్లా ఉంది అంటే లోకములో దేవునికి వ్యతిరేకమైన నడక నడుస్తూ ఉన్నారు ఈ రోజున కుమారులు అనబడేవారు. అది చూసిన దేవుడు ఉన్నాడంటే, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము అంగీకరించు, ఆలకించు. నువ్వు ఎప్పుడైతే నా జ్ఞాన ఉపదేశమును అనుసరించి నడుస్తావో, ఎప్పుడైతే నీవు నాకు వివేకముగా కలిగి బోధకు చెవియొగ్గి నడుస్తావో, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుస్తావు. అంటే అప్పటిదాకా అతనికి ఏమి లేదని అర్థము, బుద్ధి లేదు. కుమారుడికి కానివ్వండి, కుమార్తెకి కానివ్వండి, బుద్ధి లేని వాళ్ళ పిల్లలు. కారణం ఏంటంటే బుద్ధి కలిగిన వాళ్ళైతే తమ తల్లిదండ్రులు చెప్పిన మాటను శ్రద్ధగా విని ఆ మార్గాల్లో నడుస్తారు. వారికి బుద్ధి లేదు కనుకనే కుమారుడేమో ఒక రకం ఉన్నాడు, కుమార్తె మరొక రకంగా ఉంటుంది. ఎలా ఉంటున్నారు వీళ్ళు అంటే శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన వస్త్రధారణ ధరించుకొని లోకానికి అందంగా కనపడాలి, చూసేవారికి అందంగా కనపడాలి. గమనించారు కదా, లోకానికి చూసేవారికి నువ్వు అందంగా కనపడ అవసరం లేదు. నీ దేవునికి మాత్రమే నువ్వు అందంగా కనపడాలి. నీ దేవునికి మాత్రమే హృదయపూర్వకముగా వానికి పరిశుద్ధులుగా కనపడాలి. నీ దేవునికి మాత్రమే వివేకము కలిగిన వారై నడుచుకునే తట్లు కనపడలే. కానీ లోకములో ఎవరికి నువ్వు అందముగా కనపడిన అవసరము లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే వివేకము కలిగి, గమనించారండి, వివేకము కలిగి నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు జ్ఞానము కలిగిన వాడివై నడుచుకుందువు. గమనించారండి, ఎందుకు ఈ మాట అంటే ఆ వాక్యాలు మనం చదువుతుంటే జరాశ్రీ ఒక ఆమె ఉందంట. ఆ మార్గాన్ని వెళ్ళమాకండి నాయన, ఆ మార్గం పాడైపోయింది, ఆ మార్గం చెడిపోయింది, ఆ మార్గంలో పాపం ఉంది, సాతాను ఉంది, ఆ మార్గానికి వెళ్ళమాకండి అని చెప్పాడు. అందుకన్నాడు, వివేకం కలిగి నడుచుకోండి ఆయన, నువ్వు వెళ్తున్న మార్గాలు సరైనవి కాదు, నువ్వు నడుస్తున్న మార్గం యథార్థమైన మార్గము కాదు. ఆ మార్గంలో జరాశ్రీ ఒక ఆమె ఉంది, ఆమె నోట్లో నుంచి తేనె కారును అని రాయబడి. గమనించండి, ఏమొస్తున్నాడు ప్రజల నుంచి? తేనె కారు. తేనె కారణం ఏంటి? అది తేనె తట్ట కాదు. అంటే ఆ మనిషి నోటి నుంచి వచ్చే మాట అంట తేనె వంటి మాటలు బయటకు వస్తాయంట. అంటే ఒక మనిషిని లొంగ తీసుకునేదానికి, ఒక మనిషిని పాడు చేసేదానికి ఆ జరాశ్రీ నుంచి వచ్చే మాట ఎలాంటిదంటే తేనె వంటి మాటలు అంట. ఆ మాటలకి జ్ఞానం లేని వాడైతే ఏమైపోతాడు? లొంగిపోతాడు. జ్ఞానం లేనివాడైతే ఏం చేస్తాడు? ఆ మార్గాన్ని పాడు చేసుకుంటాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? తన తల్లిదండ్రులకి అవమానము తీసుకొస్తాడు.
అందుకే నా ప్రభు అంటాడు, నువ్వు జ్ఞానము కలిగి నడుచుకో, వివేకము కలిగి నడుచుకో. నువ్వు ఎప్పుడైతే వివేకము కలిగి ఉంటావో అప్పుడు నువ్వు అదిగో దేని వంటి మాటలను నువ్వు నమ్మవు అని. గమనించారా పిల్లరా? ఈ వాక్య భాగం అంతా మనం చదువుతూ వస్తుంటే ఏ మాటలు చెప్తూ ఉన్నారు, కుమారుడికి ఏ మాటలు చెప్తూ ఉన్నారు? జాగ్రత్త, జ్ఞానం కలిగి నడుచుకో, బుద్ధి కలిగి నడుచుకో, భయం కలిగి నడుచుకో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అని ఈ మాటలు చెప్పగానే చెప్తానే ఉన్నాడండి. వినేవాళ్ళు ఎంతమంది రోజున? వినేవాళ్ళు తక్కువైపోయారు అండి. వినేవాళ్ళు తక్కువైపోయారు. ఏ మార్గానికి అయితే పోవద్దంటామో ఆ మార్గానికే వెళ్తారు. ఏ పని అయితే చేయొద్దంటామో ఆ పనే చేస్తున్నారు. ఎలాగైతే ఉండొద్దంటామో అలాగనే ఉంటున్నాడు. గమనించండి, ఈరోజు ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఒక అబ్బాయి కీబోర్డ్ ప్యాడ్ మామించాడు. బాగానే ఉన్నాడు, ప్యాడ్ బాగానే మామించాడు. కానీ అతను హెయిర్ స్టైల్ నుంచి ఎలా తెలుసండి? ఇక్కడ ఒక పెద్ద ఒక గుప్పలకు ఒక పొదుగులాగా ఉంది, ఈ చుట్టేమో అసలు ఇంటికి లేవు. గమనించారా? ఇక్కడ మాత్రం కొప్పు పెట్టుకున్నాడు ఆరోగ్యలాగా, జడేసి దానికి పూలు పెడితే బాగుండు. గమనించండి, దేవుని శరీరం ఒక పాత్రగా వాడబడ్డాడు, బాగానే ఉంది. కానీ అతను హెయిర్ స్టైల్ చూస్తే ఎలా ఉందంటే చాలా అసహ్యం అనిపించేస్తుంది. గమనించండి పిల్లరా, ఈ రోజున ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారంటే అన్ని రకాలుగా ఉంటున్నారండి. ఇది తల్లిదండ్రుల మాట ఇదే రకాలు కాదు, తల్లిదండ్రులకు లోపడేవాళ్ళు కాదు, దేవునికి లోపడేవాళ్ళు కాదు. ఏమిటయ్యా? గమనించారు, దేవుడిచ్చిన అందమైన ముఖాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు ఈ రోజున చాలా మంది యవనస్తుల పైన అండి. మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానివ్వండి, వారి జీవితాలు వారు పాడు చేసుకుంటున్నారు. అది 7వ మొదటి వాక్యం చూడండి, నా కుమారుడా నా మాటలను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకున్న ఎడల నీ కను పాపవలే నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు. హల్లెలూయా! నీవు బ్రతకాలి అంటే నా ఉపదేశమును నీ కను పాపవలే కాపాడాలి. మనం బ్రతికి సజీవులుగా ఉండాలంటే మన కనుప దేవుని వాక్యాన్నంట కను పాపం వల్లే మనం కాపాడాలంట. దేవుని ఆజ్ఞలను కను పాపం వల్లే మనం కాపాడుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుందంట. ఆ వాక్యం మనను బ్రతికిస్తుందంట. ఈ సంగతి తెలియని చాలా మంది లోకంలో ఈ రోజున దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు, దేవుని ఆజ్ఞ పక్కన పెట్టేస్తున్నారు, దేవునికి లోబడలేని పరిస్థితుల్లో అంటే అనేక మంది ఈ రోజున కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు. గమనించారా పిల్లరా? 3 వ్యక్తులు బైక్ వేసుకొని వెళ్తున్నారు, చాలా ఓవర్టేక్ చేసి వెళ్తున్నారు. ఆ వెళ్తున్న సమయంలో నమ్మకనే బండి అడ్డ వచ్చిందండి. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాడు, బండి స్కిట్ అయిపోయింది, బండి అంత దూరంలో ఈడ్చుకుంటూ పోయారు. పోయేసరికి 3కి కూడా అంటే చాలా దెబ్బలు తగిలాయి. చాలా దెబ్బలు తగిలి రోడ్డు తీసుకొని పోవడంతో వాళ్ళు కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయినవి, ఎముకలు ఫ్రాక్చర్ అయిపోయినవి అంటే చాలా పరిస్థితి. ఇప్పుడు లేచి వాళ్ళ బండి వాళ్ళు మోయలేని పరిస్థితిలో ఉన్నారండి. వాళ్ళు వేసుకెళ్ళిన బండి వాళ్ళు మోయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ బండి లేపలేరు, బండిని మోయలేకపోతున్నారు. కారణం ఏంటంటే కాళ్ళకున్న వ్యవధులు ప్యాచ్ అయిపోయినవి, నిలబడలేకపోతున్నారు. పిల్లరా, ఇంటిగా తల్లి చెప్పకనే చెప్పింది, ఎవరే నాయన నువ్వు బండి వేసుకెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళు, స్పీడ్ వెళ్ళమాక, జాగ్రత్త అని. కానీ ఎవరుంటున్నాడు? తల్లిదండ్రులు చెప్పిన మాట ఈ రోజున అండి విన్నారా? ఇంట్లేదండి. వాళ్ళ మీద గొడవలా డబ్బులు తీసుకొని ఆయిల్ పంపించుకొని బండి తీసుకుని వెళ్ళిపోతున్నావు. వెళ్ళిన వాడు మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి రావటం లేదు. అందుకే ఇక్కడ వాక్యం రాయబడింది, నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకున్న ఎడల నీవు బ్రతుకుదవు, బ్రతుకుదవు, బ్రతుకుదవు. గమనించారా పిల్లరా? నువ్వు బ్రతికి వర్ధిల్లాలంటే ఆయన అంటున్నాడు, నా కుమారుడా నా మాటలను నీ మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీ మనసును ఉంచుకున్న ఎడల నీ కను పాపవలే నా ఉపదేశము కాపాడిన ఎడల బ్రతుకుతావు. దేవుడి వాక్యాన్ని ఎవరైతే కాపాడతారో, దేవుడి వాక్యానికి ఎవరైతే లోబడతారో, దేవుడి వాక్యానికి ఏ కుటుంబం అయితే ఆజ్ఞలను అనుసరించి పాటించి దైవ సిద్ధాంతాలుగా నడుస్తారో అది ఆ కుటుంబము బ్రతికి వర్ధిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో ఒకసారి గమనించండి. నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతుంది? నీ కుటుంబం ఎందుకు నీ వాళ్ళు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య నీ మాటలు దేవుని ఆజ్ఞలను అనుసరించలేకపోతున్నావు.
దేవుని ఉపదేశాన్ని విడిచిపెడుతున్నాము, దేవుని మార్గాల్ని వదిలిపెడుతున్నాము. ఆ మాటలు నీ మనసున ఉంచుకోలేని పరిస్థితుల్లో నీవు ఉంటున్నామని సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు. పిల్లరా, నా ప్రభువైన యేసు క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇదిగో మన మార్గాలు విడిచి మన తలంపులు మాని మన దైవిక సంబంధమైన జ్ఞాన ఉపదేశము కలిగి వివేకము కలిగి నడుస్తామో అప్పుడు మనము దేవుడు ఇచ్చిన ఆయుష్ ఉన్నంత కాలము ప్రభు సన్నిధిలో వర్ధిల్లుతూనే ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం వర్ధిల్లాలి అంటే దేవుడి వాక్యానికి మనము లోబడాలి. గమనించారా? ఈ రోజున చాలా మందిని చూస్తాం, రక్షణ పొందిన విశ్వాసులు కూడా విశ్వాసలాగా తయారైపోతున్నారు. కొంతమంది విశ్వాసం అనే సంగతి మర్చిపోతున్నారు. విశ్వాసం అనే విశ్వాసానికి విలువ లేకుండా చేస్తున్నారు. ప్రభువు చిందించి కార్చిన రక్తమును రక్తములో కడగబడి పాపక్షమాపణ ఉంది బాప్తిస్మం పొందిన విశ్వాసులే ఈ రోజున ఎలా ఉన్నారంటే దేవుడిని పూర్తిగా మర్చిపోయి ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకున్నారు. ఈ మధ్య ఊర్లు ప్రయాణాలు, షికారులు, సరదాలు ఎక్కడికమ్మా అంటే ఊరు, ఎక్కడికయ్యా అంటే పెళ్లికి, ఎక్కడికయ్యా అంటే దినానికి, ఎక్కడికంటే సాగుకి. గమనించారా పిల్లరా? ప్రభు అంటాడు, నా ఆజ్ఞలు ఎంత దాచుకుంటే నువ్వు బ్రతుకుతావు అని. వీళ్ళేంటి ఆజ్ఞలు పక్కన పెట్టి ముందు పెళ్లికి వెళ్ళకపోతే ఒప్పుకోరు, ఫంక్షన్కి వెళ్ళకపోతే ఒప్పుకోరు, దినానికి వెళ్ళకపోతే ఒప్పుకోరు, బయటికి వెళ్ళకపోతే ఒప్పుకోరు. వాళ్ళ నిన్ను బ్రతికించేది ఎవరైనా, నిన్ను బ్రతికించేది, నిన్ను కాపాడేది ఎవరు? నీ కుటుంబాన్ని పోషించేది ఎవరు? నీ కుటుంబానికి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? నజరేయుడైన యేసు క్రీస్తు తప్ప నిన్ను ఎవరు బ్రతికించడండి. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు బ్రతికించరు, నా అనుకున్న వాళ్ళు ఎవరు బ్రతికించరు. మనం బ్రతికి సజీవులుగా ఉండాలంటే అది యేసు క్రీస్తు ఒక్కడే తప్ప ఎవరు నిన్ను బ్రతికించలేరని లేఖనాలు మనకు ఘోషిస్తున్నాయి. నువ్వేమో నీ ఇష్టానుసారముగా నడుస్తున్నావు. విశ్వాసం అనే సంగతి కూడా మర్చిపోయి. గమనించారా పిల్లరా? దేవుడి వాక్యానికి లోబడిన వారే ఉండాలి. దైవిక సంబంధమైన వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో నేను దేవుని బిడ్డని అనే ఒక ధైర్యం కలిగి నువ్వు దేవుడితో ఉన్నప్పుడు తప్పక దేవుడు నిన్ను కాపాడతాడు, తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు, తప్పక నీ బిడ్డల దేవుడు కాపాడతాడు. నీ కుటుంబాన్ని ఆయన ఆదరించగలిగిన దేవుడు. గమనించారు పిల్లరా? దేవుణ్ణి కాదని మనం ఏ పని చేసినా మన కుటుంబాలు వర్ధిల్లవండి. ప్రభు సన్నిధిని మానివేసి మనం ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళినా మన కుటుంబాలు వర్ధిల్లవండి. ఎందుకు? ప్రభు చెప్తూనే ఉన్నాడు, ఎవరు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలిస్తారు అని. నాకు వేరే మీరు ఏమి చేయలేరని యోహాను సువార్తలో 15వ అధ్యాయం 4-5 వాక్యాల్లో రాయబడింది. గమనించారు కదా? వర్ధిల్లాలి అంటే నీ కుటుంబం బాగుండాలి, నువ్వు దేవుడితో ఉండాలి అంటే ఇదిగో ఆయన జ్ఞాన ఉపదేశమును నీ మనస్సున నీ కను పాప వలె దాచు పెట్టుకున్నవలను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అలా దాచి పెట్టుకున్నావో అప్పుడే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుందని, నీ ఇంట్లంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుసుకోవాలని ప్రభు తెలియపరుస్తున్నారు. గమనించారు? దేవుడి వాక్యము చాలా విలువైనది. దేవుని మాటలు అమూల్యమైనవండి. ఆ మాటలను ఎవరైతే అనుసరించి నడుస్తారో అది ఆ కుటుంబాలని ప్రభు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, కృపతో నింపుతాడు. అందుకన్నాడు, నా కుమారుడా నా జ్ఞాన ఉపదేశము ఆలకించుము, వివేకము కలిగి నా బాధకి చెవియకము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. నీకు బుద్ధి ఉందా? బుద్ధుని ఎందుకు దేవుడు దూరం అవుతావు? బుద్ధునా? దేవుడి మందిరాన్ని ఎందుకు మర్చిపోతావు? నీకు బుద్ధి కలిగి జ్ఞానం కలిగి ఉంటే నువ్వు దేవుడి మందిరములో నాటబడతావు. నీకు బుద్ధి లేదు కనుకనే నువ్వు దేవుడికి దూరం అయిపోయి ఆదివారాలు, శనివారాలు అనేకమైన ప్రోగ్రాలు పెట్టుకుని దేవుడి మందిరాన్ని మానేసి మనం వెళ్ళిపోతున్నాం. చాలా మంది సంఘంలో కుటుంబాలు ఎప్పుడు చూసినా అదే దరిద్రత, కుటుంబాలు ఎప్పుడు చూసినా అదే శాపము, కుటుంబాల అభివృద్ధి కాని పరిస్థితి, కుటుంబాలు దీవించలేని పరిస్థితి. ఏమున్నాయంటే నువ్వు ఎప్పుడైతే దేవుడిని మరిచి వెళ్ళిపోయావో నీ కుటుంబము నువ్వు చేసుకున్నదే నీ కుటుంబానికి కలుగుతూ ఉంది. నువ్వేదైతే చేసావో అదే నీ కుటుంబానికి శాపం వస్తుందని లేఖనంలో రాయబడింది. పిల్లరా, దేవుడు శపించమని చెప్పలేదు కానీ, శాపమవుతారని చెప్పలేదు కానీ, నువ్వు చేసుకున్నదే నీ మీదకి వచ్చునన్నాడండి. ఎవరి క్రియలు మనమేంట వచ్చునన్నాడు. నీ క్రియ మంచిదైతే నీ కుటుంబం ఆశీర్వదించబడింది, నీ క్రియ చెడుదైతే నీ కుటుంబము
పాడైపోవాలి. మరి ఈ రోజున నీ కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు? నీ కుటుంబం అంతా క్షేమముగా ఆనందంగా ఉండాలి అంటే నీ కుటుంబం అంతా దేవునితో కలిసి ఆనందించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునికి మాత్రమే నువ్వు లోబడి దేవుని చిత్తమే నెరవేర్చువారుగా ఉండాలి. గమనించారా? దేవుని కాదని నువ్వే పని చేసినా కూడా ఆ పని ద్వారా నీకు నష్టమే కానీ లాభమేమి రాదు. దేవుడి కాదని ఏ పని చేసినా మనం వర్గలం. ప్రభు సన్నిధిలో మనం గడిపితే అప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మనం ఏ పని చేసినా ఆ పని వాట్లను ఆయన సమృద్ధిగా ఆశీర్వదించగలిగిన వాడు. అందుకే నువ్వు బ్రతకాలి అంటే అన్నాడు, నా జ్ఞాన ఉపదేశములను అంగీకరించుము. అంటే నీ కన్ను పాప వలె నా ఉపదేశము కాపాడని అలా నీవు బ్రతుకుతావు. గమనించారా? మీరు బ్రతికి అభివృద్ధి కావాలని ప్రభు కోరుకుంటున్నారండి. మీరు బ్రతికి ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు బ్రతికి దైవ చిత్తానుసారమైన జీవితంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రాత్రికాల సమయంలో నీ కుటుంబం ఏ స్థితిలో ఉండాలో ఆలోచన చేస్తున్నావా? నీ కుటుంబం ఎలా ఉండాలనేది అది నీ చేతుల్లోనే ఉంది. నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే నీ చేతుల్లో ఉంది. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ చేతుల్లోనే ఉంది. నీ పిల్లలు ఎలా ఉండాలి? నీ కుటుంబం ఎలా ఉండాలి? నీ కుటుంబం అంతా ఏ స్థితిలో ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవిక సంబంధమైన వ్యక్తులుగా మన దేవునితో మనం గడపాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవునితో కలిసి ఆనందించేవారుగా ఉండాలి. ఆయన మన కొరకు చేసిన త్యాగము, మన కొరకు చేసిన బలి అర్పణ, మన కొరకు చేసిన తన ప్రాణాత్మ దేహాన్ని మన కొరకు బలి అయిపోయాడు. కేవలం మన నడకలు సరైనది కాదు కనుక, మన బుద్ధి సరైనది కాదు కనుక, అండి మన ఆలోచన యథార్థమైనది కాదు కనుక మన కొరకే యేసు క్రీస్తు అండి శిలువలో బలియాగమై పోయాడు. ఆయన బలియాగమై ఆయన రక్తాన్ని చిందించి మన పాపాల్ని కడిగి మనలను పరిశుద్ధులుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలను పరిశుద్ధులుగా మార్చాడు. కారణం ఏంటంటే ఆయన రక్తంలో ఉన్న శక్తి, బలము నీ కుటుంబం పైన ఆయన పోషిస్తూ ఉన్నాడు. వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దేవుడి వాక్యాన్ని కరిపోలే కాపాడుతున్నావా? దేవుడి వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నావా? లేదు. దేవుడి వాక్యాన్ని విడిచిపెడుతున్నావు అండి. ఉప్పర మీటింగ్లు పెట్టుకున్నావు, సమయం అంతా వ్యర్థంగా పోగొట్టుకుంటున్నావు, సమయం అంతా వేస్ట్గా చేసేసుకుంటున్నావు. దేవుడు నీకు అండి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. రోజుకి 24 గంటలు నీకు సమయాన్ని దేవుడు ఇచ్చాడు. 24 గంటల సమయాల్లో ఎన్ని గంటలు దేవునితో గడుపుతున్నావు? ఎన్ని గంటలు దేవునితో కలిసి ఆనందిస్తున్నావు? ఎన్ని గంటలు నువ్వు ట్రై చేస్తూ ఉన్నావు నీ కుటుంబంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఏంటి తీటి మాటలకు మనం లోబడతాం, తీటి మాటలకి మనం ప్రాధాన్యత ఇస్తాం, పెద్దమైన మాటలకు సమయాన్ని ఎక్కువగా పెడతాం. దేవుని సన్నిధిలో అంటే ఒక అరగంట గడపాలి అంటే వాళ్ళకి కొండ నెత్తులు పెట్టుకొని మోసినంత బరువు అవుతుంది. వాళ్ళకి కొండ నెత్తుల మీద పెట్టుకొని మోసినంత బరువుక అరగంట సేపు ప్రార్థనలో వామ్మో అండి. గంటల తరబడి ఇంట్లో కూర్చున్నారా? గంటల తరబడి పని చేస్తారా? గంటల తరబడి పరిస్థితి ప్రయాణాలు చేస్తారా? ఇన్ని గంటల ప్రయాణాలు అన్ని చేస్తారు, కానీ ఒక అరగంట దేవుడితో కూర్చొని గడపండి అంటే అండి వారి వల్ల కావట్లేదండి. గమనించారా? మరి దేవుడిని ఎలా కాపాడుతాడు? దేవుడి కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎలా నీ కుటుంబాన్ని ప్రభు రాకడికి సిద్ధపరుస్తాడు? నువ్వు దేవుడితో గడిపితే కదా ప్రభు నీతో మాట్లాడేది. నువ్వు దేవుడితో ఉంటే దేవుడి ఉపదేశము నీకు బోధించబడుతుంది. ఆ ఉపదేశము ద్వారా నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఆ ఉపదేశము నీ ఇంట్లో ఏం చేస్తుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడి వాక్యాన్ని మనము ఎంతగా ఆసక్తి కలిగి జీవిస్తున్నామో ఆలోచన చేయండి పిల్లలు. ఎంత ఆసక్తి మనలో ఉంది అండి, ఎంత యథార్థత మనలో ఉంది ఒకసారి గమనించండి. దేవుడు మనకి ఎన్నో సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు కదండి. ఇన్ని ఏళ్ళు దేవుడు మనల్ని కాపాడంటే కదా 50, 60, 70, 80 సంవత్సరాలు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు దేవుడు. అయినా కూడా అండి కొంతమందిలో సెలివి లేదు,
దేవుడు నన్ను ఇన్నాళ్ళు కాపాడాడే, ఇన్నాళ్ళు నేను బ్రతికించాడే, ఇన్నాళ్ళు ఆయన కృపలో దాచాడే, నేను దేవుడి కొరకు ఏం చేస్తున్నా? భూమి మీద దేవుడి కొరకు ఎలాంటి బ్రతుకు బతుకుతున్నా? వ్యర్థమైన బ్రతుకు బతుకుతున్నానా? ఏంటి? ఆశీర్వాదకరమైన బ్రతుకు బ్రతుకుతున్నాను. ఎలాంటి బ్రతుకు బ్రతకాలి నేను దేవుడి కొరకు? నా ప్రభు ఇన్నాళ్ళు నన్ను బ్రతికించాడు కనుక దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవుడితో కలిసి ఆనందించాలి అనే ఆలోచన నీలో పుట్టట్లేదు పిల్లరా. నీలో పుట్టట్లేదు. సమయం అంతా పోగొట్టుకుంటున్నావు, సమయం అంతా పోగొట్టుకుంటున్నావు, చాలా బాధపడుతున్నావు. గమనించారు కదా, కరోనా వచ్చినప్పుడు ఏమైంది? ఇళ్లలో నుంచి కూడా బయటికి రావడానికి అవకాశము లేదు. అయినా కూడా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ దూకు చట్టంలో నుంచో పొలంలో నుంచో వచ్చి చట్టంలో కనపడాలి. వాళ్ళు మొత్తం మీద ఎందుకు చట్టంలో కనపడాలి అంటే పెద్దలు సాగుతారు కదా, తిట్టే నోరు తిరిగే కాలంట ఊరకుండమంట. అందుకని ఎటు పైన ఈయన వెళ్ళి ముందు సెంటర్లో కనపడాలి, సెంటర్ అంతా పరిశోధించాలి. ఏంటి ఎవరు రాలేదు ఇంకా, ఎందుకు రాలేదు ఇంకా, ఎవరు రాలేదు అండి? నీకు పనిపాటు లేదని అందరికి పనిపాటు లేదా? నీకు పనిపాటు లేదు, నీకు భయం లేదు. అందుకని వచ్చి సెంటర్లో ఎవరు కొట్లు తీసేదా, ఎవరు కొట్లు తీయలేదా, ఎవరు నడుపుతున్నారా, ఎవరు లేదా, ఒక పోలీసులు ఉండదా, ఎట్లా ఉంది సెంటర్ చూస్తానికైనా వెళ్తున్నాడు కానీ తల్లి తిరుగుకుంటా అండి ఇంట్లో కూర్చొని ప్రభువా ఏంది కరోనా ఎందుకు వచ్చింది, ఎందుకు దేశం అంతా మరణ భయంతో ఉంది, ఎందుకు ప్రజలందరూ అల్లాడుతున్నారు, అయ్యో మా దేశాన్ని మా ప్రజలను కాపాడండి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు. క్రైస్తవుల కుటుంబంలో చూస్తే ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా లేదా తిని తలగపోసుకొని తాగి తిందనా చేసేదే కానీ ఏంటి ఈ కరోనా పోవాలి, కరోనా రాకూడదు, ప్రజలు కాపాడాలి, దేశం బాగుండాలని ప్రార్థన చేసిన వాళ్ళు క్రైస్తవులు ఎవడు లేడు. గమనించారా పిల్లరా? దేవుడి కొరకు మనం ప్రాధేయపడాలి. మనలాంటి వాళ్ళే అనేక మంది జనం, మనలాంటి వాళ్ళే అనేకమైన సోదరులు, అనేక మంది కులాల మతాలు ఈ లోకంలో, కానీ మనకు దేవుడి రాజ్యంలో కులాల మతాలు లేవండి. అందరూ సమానమే. అందరికి ఏ ఒక్కరికి బాధ కలిగినా ఇదిగో నా తమ్ముడికి లేకపోతే నా అన్నకో నా అక్కకో నా చెల్లికో బాధ కలిగింది అని ఆ స్వతంత్రంలో ప్రార్థన చేయాలి. కానీ లేదా వాళ్ళు దిగు చెట్లు దూకి వెళ్ళిపోయి రోడ్ల మీద కూర్చొని తిరిగి పోలీసు రంగంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరం అండి ఆ బ్రతుకు? అవసరం అది మనకి? ఎందుకు తెగులు వచ్చింది, ఎందుకనేది ఎవడు కూడా కనిపెట్టలేకపోతున్నాడు. ఎందుకు రావాలి తెగులంటే అదే పాపం వల్లంట, శాపం వలన దేశము శపించబడిందని బైబిల్లో రాయబడింది. గమనించారా పిల్లరా? అయినను కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలకు దేశానికి ఏ హాని రాకుండా కాపాడుతూనే ఉన్నాడు. అయినను కూడా మా మనుష్యులు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అందుకే అన్నాడు, నా కుమారుడా అంటే నా జ్ఞాన ఉపదేశము ఆలకించి వివేకము కలిగి నా బోధకు చెవి యొగ్గి అంటే జ్ఞానము కలిగి నడుచుకో, బుద్ధి కలిగి నడుచుకో. నా ప్రభు ఈ రాత్రి చెప్తున్న మాట జాగ్రత్తగా ఉండాలి. దేవుడి వాక్యము మనతో ఏదైతే మాట్లాడుతుందో చూడిగా అలాగే మనం బుద్ధి కలిగి నడుచుకోవాలి, వివేకము కలిగి నడుచుకోవాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతమైనది లేదు. అన్నట్టు ఈ లోకంలో ఏది లేదు. ఏదో రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కానీ మనం సంపాదించిన ఆస్తుపాస్తులు, మన భార్య బిడ్డలు, కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనం ప్రభు రాక దగ్గర పడింది. ప్రభు పిలిచే సమయము దగ్గరికి వచ్చింది. ఎవరికి వాళ్ళే రక్షణ పొంది ప్రభు సన్నిధిలో తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని ఆజ్ఞను నీ కన్ను పాప వల్ల ఎప్పుడైతే కాపాడుతావో అప్పుడు బ్రతుకుతావో అప్పుడు నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది. కనుక జ్ఞానము కలిగి నడుచుకొని లోకానుసారముగా కాకుండా దైవిక సంబంధమైన బిడ్డలుగా దేవుని ప్రజలుగా నువ్వు నడిచి దేవుడిని గణపరచు. తప్పక దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి కాలంలో నీ కుటుంబం కొరకు నువ్వు బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు బాధ్యత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. గమనించండి, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతారు. వాళ్ళకి ఏదో అయినా నీ ఆరోగ్యం కాదు కావాల్సింది, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? నీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ప్రభు పాదాల దగ్గర చేరి మోకరించి జ్ఞానము కలిగి ప్రార్థిస్తున్నావా లేదా? నా ప్రభు అంటున్న మాట, జ్ఞానము కలిగి నడుచుకో. నా కుమారుడా వివేకము కలిగి నడుచుకో. నా కుమార్తె తెలివి కలిగిన వారై నడుచుకోండి. భయంకరమైన ఉగ్రత లోకములోనికి వచ్చింది, జాగ్రత్త.
ఆ ఉగ్రత మీ దగ్గరికి రాకమునిపే, ఆ శాపం మీ కాడికి రాకమునిపే, ఆ మరణ ఘోష మీ కాడికి రాకమునిపే వివేకము కలిగి జ్ఞానము కలిగి నడుచుకోండి. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే నీ కనుపాపు వలె కాపాడుతావు అప్పుడు బ్రతుకుతామని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో చేరిన ప్రజలారా, దేవుడి వాక్యానికి లోబడి దైవిక సంబంధమైన వ్యక్తులుగా దేవుడితో ఉన్నట్లయితే తప్పక దేవుడి కుటుంబాన్ని నిన్ను ఆదరిస్తాడు, కాపాడుతాడు, క్షమిస్తాడు. ఆయన రాకడికి సిద్ధపరిచి నీ కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకునేట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. ఆ మీదట దేవుడి నామాన్ని మనము కనపరుచుకున్నాం. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు.